హాయ్ గైస్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ రిషి. ఈరోజు మనం రవ్వ లడ్లు చేసుకుందాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాన్ని మంచిగా హీట్ చేసుకోండి. అది బాగా హీట్ అయ్యాక బొంబాయి రవ్వని వేసి బాగా అటు ఇటు కలుపుతూ వేయించుకోండి. బొంబాయి రవ్వ ఎంత ఎగితే అంత మంచిగా ఉంటుంది. సో మంచిగా వేయించుకోండి. తర్వాత నెయ్యి వేసి ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండండి. కింద అడుగంటకూడదు అండ్ ఉండలు కట్టకూడదు. ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకోండి. రవ్వ ఇంకా కొబ్బరి తురుము మంచిగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండండి. నేను ఒక కప్పు కొబ్బరి తురుముకి 3/4 కప్పు చక్కెర తీసుకొని వేస్తున్నాను. కొబ్బరి తురుము చక్కెర అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండండి. ఇది ఎంత బాగా కలిస్తే అంత. ఇప్పుడు ఇంకో సైడు మిక్సీ జార్లో కొంచెం చక్కెర, ఇలాచీని తీసుకొని రెండు మంచి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు వేగుతున్న కొబ్బరి తురుము రవ్వని కలుపుతూ ఈ పౌడర్ని దాంట్లో వేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి పోసుకొని కాజు, కిస్మిస్, మీ దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంచిగా కలుపుకోండి. రవ్వ వేయించుకున్న దాంట్లో వేసి కలుపుకోండి. మంచిగా వేగాక దీంట్లో గోరువెచ్చని నీళ్ళు కొద్దిగా పోసుకుంటూ కలపండి. నీళ్ళు పోయడం వల్ల చక్కెర ఏదైతుందో అది మొత్తం మంచిగా కరిగి మిశ్రమాన్ని మొత్తం ఒక దగ్గరికి ముద్దలా చేస్తుంది. సో మంచిగా కలుపుకుంటూ ఇలా నేను చూపించే విధంగా అవుతే చాలు. ఇప్పుడు చేతికి నెయ్యి అద్దుకొని ఇలా నేను చూపించే విధంగా చిన్న చిన్న ఉండలు కట్టుకుంటే చాలు. ఇలా మంచిగా రౌండ్గా చేసుకుంటే మన రవ్వ లడ్లు రెడీ. ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో చేస్తే రవ్వ లడ్లు అనేవి తగినంత స్వీట్నెస్తో వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.